So I want you to turn to the next page of your New Testament, Matthew chapter 3. క్రొత్త నిబంధనలో తర్వాత పేజీ మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని చూద్దాం. Here we read in Matthew chapter 3 verse 1 and 2. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. John the Baptist came preaching in the wilderness of Judea saying, "Repent, for the kingdom of heaven is at hand." ఇక్కడ బాప్తిస్మమిచ్చే యోహాను యోధా అరణ్యములో ఈ విధంగా చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి. Repent means turn around from sin. మారు మనసు పొందటం అంటే పాపము నుండి మీరు తొలగిపోవాలి, తిరగాలి పూర్తిగా. That was not a new message. అదేదో కొత్త సందేశం కాదు. All the Old Testament prophets preached that message. పాత నిబంధనలోని ప్రవక్తలందరూ కూడా ఆ సందేశాన్ని బోధించారు. Turn around from sin. Turn around from sin. మీరు పాపము నుండి తిరగండి, తొలగిపోండి. John the Baptist was the greatest prophet. He also preached the same thing. బాప్తిజం ఇచ్చే యోహాను ఎంతో గొప్ప ప్రవక్త, ఆయన కూడా అదే సందేశాన్ని బోధించారు. You know, great prophets don't always do miracles. గొప్ప ప్రవక్తలు ఎప్పుడు ఏదో అద్భుతాలు చేస్తారని కాదు. Many of the Old Testament prophets did not do miracles. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు అద్భుతాలు ఏమీ చేయలేదు. A few like Elijah and Elisha did many miracles. ఏలియా, ఎలీషా వంటి కొంతమంది మాత్రమే అద్భుతాలు చేశారు. But people like Zechariah, Malachi, Haggai, they never did any miracles. జకరియా, మలాకి, హగ్గై లాంటి ప్రవక్తలు వాళ్ళేం అద్భుతాలు ఏం చేయలేదు. Habakkuk, Zephaniah, హబక్కూకు, జెఫన్యా, they didn't do miracles. వాళ్ళేం అద్భుతాలు ఏం చేయలేదు. But one thing they all preached. కానీ వాళ్ళందరూ ఒక విషయాన్ని బోధించారు, Repent. మారు మనసు పొందండి. So the mark of a prophet is not that he does miracles. ఒక ప్రవక్త యొక్క గుర్తు ఏంటంటే ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడని కాదు. Because then John the Baptist was not a prophet because he never did any miracles. అలా అయితే బాప్తిజం ఇచ్చే యోహాను ఒక ప్రవక్తగా పిలువబడ్డ, మరి ఆయన ఏం అద్భుతం చేయలేదు. And he did not prophesy about the future also. ఆయన భవిష్యత్తు గురించి కూడా ఏమీ ప్రవచించలేదు. Some people think prophet means he must be prophesying about the future. కొంతమంది అనుకుంటారు ప్రవక్త అంటే ఏదో భవిష్యత్తు గురించిన సంగతులు చెప్పాలి, ప్రవచించాలనుకుంటారు. But the greatest prophet John the Baptist never said anything about the future. కానీ గొప్ప ప్రవక్త అయిన బాప్తిజం ఇచ్చే యోహాను భవిష్యత్తు గురించి ఏం చెప్పలేదు. He only spoke about Jesus. యేసు గురించి మాత్రమే చెప్పాడు. But what did he preach? కానీ ఆయన బోధించింది ఏంటంటే, Repent. మారు మనసు Turn పొందండి, from sin. పాపం నుండి తొలగిపోండి, తిరగండి. That is the mark of every prophet in history. చరిత్రలో మనం చూసినట్లయితే ప్రతి ప్రవక్త చేసిన సందేశం, ఇచ్చిన సందేశం అదే. Old covenant or new covenant? పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. What did Peter preach on the day of Pentecost? పేతురు పెంతెకొస్తు దినాన ఏం బోధించాడు? Acts 2:38, repent. అపోస్తలుల కార్యములు 2:38, మారు మనసు పొందుడి. What did John tell the 5 churches in Revelation? ప్రకటన గ్రంథంలో యోహాను 5 సంఘాలకి ఏమీ లేఖ రాశాడు. Chapter 2 and chapter 3 2-3 అధ్యాయాలు of Revelation. ప్రకటన గ్రంథం 2-3. This is what John said. యోహాను ఈ విధంగా చెప్పాడు. The Lord is saying, repent. ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందుడి. It's the same message. అదే సందేశం. Right from Acts chapter 2 to Revelation chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వరకు కూడా John the Baptist preached also. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా అదే ప్రకటించాడు. That is the message which is missing in many churches today. ఈనాడు అనేక సంఘాల్లో ఈ సందేశం లేదు. What is the message many people are preaching today? అనేక మంది ఏం బోధిస్తున్నారు ఈ రోజు? Faith, 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 faith. విశ్వాసం ఉంచండి, విశ్వాసం బోధిస్తున్నారు. Faith without repentance will not work. మారు మనసు లేని విశ్వాసము ద్వారా ఏ పనులు జరగవు. To use an illustration, ఒక సాదృశ్యాన్ని మనం see all these wires in electricity, there are 2 wires always if you want light or anything. మనకి విద్యుత్ శక్తి రావాలంటే 2 వైర్లు ఉండాలి ప్రతి దానికి కూడా. You cannot have electricity if you have only 1 wire. కేవలం ఒక వైరు ఉంటేనే విద్యుత్ అనేది ప్రవహించదు. And you know, in a switch, all that the switch does is make the 2 wires touch. స్విచ్ లో కూడా 2 వైర్లు ఆ విధంగా అలా అంటుకుంటేనే విద్యుత్ శక్తి వస్తుంది. When you see when an electrician connects up a switch, ఒక ఎలక్ట్రీషియన్ స్విచ్ బిగించేటప్పుడు there are 2 wires. 2 వైర్లు ఉంటాయి. And the switch is off, they don't touch. స్విచ్ మనం ఆఫ్ చేసినప్పుడు అవి 2 కలుసుకొని ఉండవు. No light. అప్పుడు వెలుతురు రాదు, మనకి వెలుగు రాదు. Switch is put on. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో the 2 wires touch. అప్పుడు ఈ 2 వైర్లు కూడా కలుసుకుంటాయి. Light comes on. అప్పుడు మనకి బల్బ్ వెలుగుతుంది. You cannot have light, fan, nothing with just 1 wire. కేవలం ఒక వైర్ ఉంటే ఇంక బల్బ్ రాదు, ఫ్యాన్ రాదు, ఏమి రావు. It's like that with repentance and faith. ఈ విధంగా మారు మనసు, విశ్వాసము ఈ 2 వైర్లు లాగా ఉంటాయి. Which is more important? ఏది ప్రాముఖ్యమైనది ఇందులో? It's like asking which of those 2 wires are important. ఆ 2 వైర్లో ఏ వైర్ ముఖ్యమైనది అడిగినట్లు ఉంటుంది. Both are important. 2 కూడా అవసరమే. So a church that only preaches faith
it will be in darkness. కాబట్టి ఒక సంఘంలో కేవలం విశ్వాసం గురించి మాత్రమే చెప్తున్నట్లయితే అది చీకట్లో ఉంటుంది ఆ సంఘం. A church that only preaches repentance will also be in darkness. కేవలం మారు మనసు పొందటం గురించి చెప్పే సంఘాలు కూడా చీకట్లోనే ఉంటాయి. But a church that preaches repentance and faith, కానీ ఏ సంఘం అయితే మారు మనసు గురించి విశ్వాసం గురించి రెండింటి గురించి బోధిస్తుందో that can have light. ఆ సంఘంలో వెలుగుంటుంది. So let's turn to Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. Sorry, not Revelation. Matthew 3 verse 2. మత్తయి 3:2. We saw the word repent. మనం మారు మనసు పొందుడి అని And then he says why you should repent. మీరు మారు మనసు పొందటం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. Because the kingdom of heaven is here. ఎందుకు మారు మనసు పొందాలో చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. That is a new message. అది క్రొత్త సందేశం. No Old Testament prophet said kingdom of heaven is near. పాత నిబంధనలో ఏ ప్రవక్త కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పలేదు. They all said the kingdom of earth you can have. ఈ భూ సంబంధమైన రాజ్యాన్ని మీరు కలిగి ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు. All Moses and all the prophets. మోషే అందరూ ప్రవక్తలందరూ కూడా Canaan's land you can have this. మీరు కనాను దేశంలోకి ప్రవేశించవచ్చు, మీరు You can defeat all your enemies and occupy this land on earth. మీ శత్రువులందరినీ ఓడించి ఈ భూలోకంలో ఉన్న ఈ భూమిని మీరు స్వతంత్రించుకోవచ్చు. And if you repent, God will bless you with gold and silver. మీరు మారు మనసు పొందినట్లయితే దేవుడు బంగారంతో వెండితో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. And your fields will get plenty of crops. మీ పొలాల్లో బాగా పంటలు పండుతాయి. And your cattle will multiply. మీ పశువులు కూడా విస్తరిస్తాయి. And you will become very rich. మీరెంతో ధనవంతులు అవుతారు. And all the people will admire you because you are so rich. మీరందరూ ఎంతో ధనవంతులు కాబట్టి అందరూ మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తారు. That is a kingdom of earth. అది భూలోక రాజ్యము. But some preachers are preaching that today also. కానీ ఈనాడు కొంతమంది బోధకులు దాన్నే బోధిస్తున్నారు. That is a 3,500-year-old message. అది 3,500 సంవత్సరాల క్రితం ఉన్న సందేశం which Moses preached in Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మోషే బోధించిన వర్తమానం అది. 2000 years ago God changed that message. కానీ 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఆ సందేశాన్ని మార్చివేశాడు. On the day of Pentecost. పెంతెకొస్తు దినాన. And he said now it is not the kingdom of earth but the kingdom of heaven. ఇప్పుడు ఈ భూలోక రాజ్యం కాదు, పరలోక రాజ్యం. And that is why in the church in CFC we preach the kingdom of heaven, not the kingdom of earth. అందుకే CFC సంఘంలో మనం పరలోక రాజ్యం గురించి బోధిస్తాం కానీ భూలోక రాజ్యం గురించి కాదు. We don't preach you'll make plenty of money. మీరు బాగా డబ్బులు సంపాదించాలని మేము బోధించము. We don't even preach that you will be healed from all your sicknesses. మీ జబ్బులన్నిటి నుంచి కూడా మీకు విడుదల లభిస్తుందని కూడా బోధించము. We don't preach you will have a big house or a big car. మీకు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయని కూడా మేము బోధించము. What do we preach? దేన్ని బోధిస్తాం? That you can live a heavenly life in your home. మీ ఇంట్లో పరలోక జీవితాన్ని మీరు జీవించవచ్చు. Because we are preaching this new covenant message which is a kingdom of heaven. ఎందుకంటే పరలోక రాజ్యానికి సంబంధించిన క్రొత్త నిబంధన సందేశాన్ని మేము బోధిస్తున్నాం. I'm talking to you from the first 2 pages of the New Testament. క్రొత్త నిబంధనలోని మొదటి 2 పేజీల నుంచి నేను మాట్లాడుతున్నాను మీతో.